ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, ఒక్కొక్క జాతకుడు ఒక్కొక్క విషయం వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు అతని లైఫ్లో. కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ వల్ల కానివ్వండి, లేనట్లయితే కొంతమంది దృష్టి దోషం వల్ల కానివ్వండి, లేనట్లయితే మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి మహాదశ అనుకూలించకపోవడం వల్ల కానివ్వండి, వాళ్ళు పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ వల్ల జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే ఏ లగ్నం వారికి వేటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ జీవితంలో అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఒక్కొక్క లగ్నాల రీత్యా చెప్పుకుందాం. అదేవిధంగా వారికి కొంతమందికి జాతకం ఉండదు, మరి అలాంటి వాళ్ళు ఏ ఉపాసన చేసుకుంటే దాని నుంచి బయటపడతారు. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం ప్రారంభిద్దాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి ప్రధానంగా స్త్రీ శాపం అనేటువంటిది వెంటాడుతూ ఉంటుంది, లేదా వివాహ సంబంధించిన వాటి మూలంగా కూడా మీరు లైఫ్లో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే శుక్రుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, శుక్ర గ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. న్యాచురల్గా ఏంటంటే శుక్రుడు వివాహ కారకుడు, అదేవిధంగా లగ్జరీస్కి కారకుడు. ఒక్కొక్కసారి ఓవర్ లగ్జరీ అయిపోవడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ రావడము, లేనట్లయితే వివాహ జీవిత భాగస్వామి ద్వారా మీరు ఇబ్బంది పడడం, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వివాహమే మీ లైఫ్లో పెద్ద తలనొప్పిగా మారడం జరుగుతుంటుంది ధనుర్లగ్నం వారికి. అయితే ఇది ఎప్పటి వరకు ఏమిటి అంటే, ఈ శుక్రుడి యొక్క స్థితి కనుక ఎక్కువగా ఏకాదశంలో కానీ షష్టమంలో ఉంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు, మీరు వివాహానికి ముందు మీకు ఒకవేళ 2 వివాహాల యోగం ఉన్నట్లయితే, పురుషులైతే అర్క వివాహము, స్త్రీలైతే కుంభ వివాహం చేసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు అనేటువంటివి జరుగుతాయి. అదేవిధంగా మీ ధనుర్లగ్నానికి ఇది ముఖ్యంగా పూర్వజన్మ కర్మ అనేటువంటి స్త్రీ శాపం వల్ల, లేనట్లయితే కొంత ఒక్కొక్కసారి చూడండి ఫైనాన్స్ మ్యాటర్స్ వల్లే ఎవరికైనా అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, స్త్రీలకు అప్పులు ఇవ్వడము, స్త్రీకి కూడా అప్పు ఇచ్చి కూడా ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే మొత్తం మీద ఏంటంటే ఎక్కువ ప్రభావం మాత్రం వివాహ సంబంధించిన వాటి వల్ల మూలంగానే మీకు ఇబ్బంది అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ధనస్సు వారికి శుక్రుడు కనుక పాడైనట్లయితే శుక్రవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ వర్క్స్ స్టార్ట్ చేయకండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ శుక్రుడితో పాటు శని ప్రభావం కూడా ఎప్పుడు ఉంటుంది అంటే, ఒకవేళ మీ లైఫ్లో కనుక ఎక్కువగా అన్నదమ్ముల వరుస వాళ్ళతోని, లేనట్లయితే ఏదైనా ఒక మాట మాట్లాడినందుకు అది మిస్కమ్యూనికేషన్స్గా మారి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శని ప్రభావం కూడా ఇక్కడ ఎక్కువగా ఉందనేటువంటిది అర్థం చేసుకోవాలి. అంటే కర్మ యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. మరియు దీనికి పర్టికులర్గా శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడం, నిద్ర లేచిన నిద్రపోతున్నా సరే, ఏ పని చేస్తున్నా, ఆహారం తీసుకున్నా, ఏదైనా ఒక అడుగు వేస్తున్నా లక్ష్మి, ఇప్పుడు చాలామంది నారాయణ అంటూ ఉంటారు, లేనట్లయితే జై శ్రీరామ్ అంటూ ఉంటారు, అమ్మ జగన్మాత అంటూ ఉంటారు. అలాగా మీరు ధనుర్లగ్నం వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి ఏ నమః అనుకుంటూ కనుక మీరు నిత్యము కనుక అది కనుక పఠిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. కొంతమందికి లగ్నం కానీ, నక్షత్రం కానీ, రాశి కానీ తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళ జన్మజాతకంలో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, రుణాల బాధలు, శత్రు బాధలు, అదేవిధంగా రోగ బాధలు, అంటే రుణ రోగ శత్రు బాధలు, ఈ 3 బాధల నుంచే ఫస్ట్ మొట్టమొదటిగా విముక్తి పొందుదామని చూస్తూ ఉంటారు ప్రతి జీవి కూడా. అయితే ఈ యొక్క అంశం అనేటువంటి ప్రతి జీవికి ఉంటుంది, మనుషుడికి మాత్రమే కాదు. మరి ఈ జాతకం తెలియనప్పుడు ఏం చేయాలి అంటే, సూర్య ఆరాధన అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సూర్య ఆరాధన చేయండి. రెండవది ఏంటంటే, మీకు ఇష్టదైవం ఎవరైనా ఉంటారు అంటే, శివుడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒకటే, వాళ్ళ యొక్క నామస్మరణ తీసుకొని వాళ్ళ మంత్ర సాధన చేస్తూ ఉండండి రెగ్యులర్గా. అంటే వారి యొక్క నామాన్ని తీసుకొని ఓం నమో నారాయణాయ, విష్ణువుని కనుక మీరు ఇష్టపడుతూ ఉన్నట్లయితే, లేదంటే ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః, లేదా ఓం స్కందాయ నమః, ఓం మహాగణాధిపతయ నమః, అంటే
అంటే మీ ఇష్టదైవాన్ని ఏదైనా తీసుకొని దానికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని చేసుకోండి రోజు. ఇది మీకు ఈ మంత్రం ద్వారా ఏమవుతుంది అంటే మీకు అసలు ఇష్టదైవం అనేది ఎందుకు ఏర్పడుతుంది? పాస్ట్ లైఫ్‌లో మీరు చేసినటువంటి సాధన ఏదైతే ఉందో, ఆ సాధన ఈ యొక్క లైఫ్‌లో ఈ రూపంలో వస్తుంది. అంటే మీకు అది ఆ స్ఫురణ వస్తుంది. నాకు ఈ దైవం అంటే ఇష్టం అనేటువంటిది. అదేవిధంగా కొన్ని సార్లు జాతక దోషం ఉండదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు వెళ్ళినటువంటి ఇంటి దోషం వల్ల అవుతూ ఉంటుంది. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేసి ఈ ఇంటికి వెళ్ళినప్పటి నుంచే నాకు ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు మాత్రం మీరు తక్షణమే ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళి మారిపోండి. లేదండి మాది సొంత ఇల్లు అండి, సొంత ఇల్లు అయినా సరే ఇంకా ఈ ప్రాబ్లం ఇట్లాగే ఉంటుందా, మేము మార్చుకోలేమా అంటే ఖచ్చితంగా సొంత ఇల్లు అయినప్పుడు మీరు వాస్తు చూపించుకొని మీరు మార్చుకోవచ్చు. అందులో ద్వారం నిర్మాణం వల్ల ఏదైనా మీకు ఇబ్బందులు వస్తున్నాయా, లేనట్లయితే లోపల ఏదైనా బాత్రూమ్స్ లెట్రిన్స్ సరైనటువంటి ప్రదేశాల్లో లేవా, లేనట్లయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న దోషాలు ఉంటాయి. అంటే ఇంట్లో వేసే రంగుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇంట్లో వాడేటువంటి వస్తువులు పెట్టకూడని ప్రదేశంలో కొన్ని వస్తువులు పెట్టి వాడడం వల్ల, అదేవిధంగా తినేటువంటి ప్రదేశం మనకి వాస్తులో పశ్చిమే భోజనం చేయవా అని చెప్పడం జరిగింది. ఆ రకంగా మరికొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ మనకు తెలియకుండా మనం వాటిని కనెక్ట్ అవుతూ ఉంటాం. అంటే అలాగా ఎవరో మంత్రించినటువంటి కొన్ని పదార్థాలని రోడ్ల మీద వేయడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాటి యొక్క నెగటివ్ ఎనర్జీ ప్రభావం పడడం కానీ, లేనట్లయితే ఒక్కోసారి పితృదేవతలకి చేసుకోకపోవడం వల్ల, అంటే మీ యొక్క పూర్వీకులకి చేయవలసినటువంటిది ఏదైనా చేయకపోయినా కూడా వాళ్ళ యొక్క ఆత్మ సరైనటువంటి దీంట్లో అంటే వాళ్ళ సోల్స్ బాధపడుతుండడం వల్ల అది ఫ్యామిలీస్ మీద ఉంటుంది. అలాంటప్పుడు మీకు కొంతమందికి ఎలా ఉంటుందంటే చేయాలని ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళ మరణించినటువంటి తేదీలు కానీ లేనట్లయితే తిథులు కానీ తెలియవు. అలాంటప్పుడు తేదీ తెలిస్తే మనకి సిస్టంలో కొడితే ఏ తిథి ఏ నక్షత్రం ఏ తిథి నాడు జన్మించారు అనేటువంటి తెలుస్తుంది. అలా కూడా తెలియనటువంటి వారు కనీసం అమావాస్య నాడు వారి పేరు మీద స్వయం పాకం ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మరి కొంతమందికి ఎవరో ఏదో చేశారు అనేటువంటి ఒక అపోహ కానివ్వండి, ఒక్కొక్కసారి ఊహించుకుంటారు ఎవరో మాకేదో బ్లాక్ మ్యాజిక్ చేశారు, మా చుట్టాల్లో ఎవరో మా మీద ఏదో ప్రయోగం చేశారు. 99% ఆఫ్ కేసెస్లో అసలు అట్లాంటివి జరగవు. ఊహించుకోవడం ఎక్కువగా ఉంటుంది. లేదండి నిజంగానే అవతల వాళ్ళు అట్లాంటివి చేస్తున్నారు అని అనుకున్నప్పుడు సున్నాల పన్నం అని ఒకటి ఉంటుంది. మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. సున్నాల పన్నాన్ని కనుక మీరు ఇంట్లో ప్లే చేసిన అట్లాంటి ఏమైనా దుష్టశక్తులు అట్లాంటి నెగటివ్ ఎనర్జీస్ ఉంటే తొలగిపోవడం జరుగుతుంది. అయితే సర్వసాధారణంగా మనకి నిజంగా వచ్చే నెగటివ్ ఎనర్జీస్ కంటే మనంతట మనం ఎక్కువగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. మన ఆలోచన విధానంతో, మన యొక్క అనవసరమైన నెగిటివ్ ఫీలింగ్స్తోని, నెగిటివ్ రిలేటెడ్ సంబంధించిన దాంతో అనవసరంగా క్రియేట్ చేసుకొని అనవసరంగా ఆ రకంగా మనం దాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఇటువంటివి మీరు మెయిన్గా చేస్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు ఇక్కడ ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి అనేటువంటి స్పెసిఫిక్గా ఉంటుంది. వారు మాత్రం ఆ లగ్నము, ఆ రాశి, ఆ నక్షత్రం తెలిసిన వారు మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియోలో ఏదైతే మొదట్లో చెప్పాను దాన్ని మీరు ఫాలో అయితే కూడా సరిపోతుంది. ఇక కొన్నిసార్లు ఏమవుతుందంటే దశ బాగోదు, అంటే మహాదశ మారినప్పటి నుంచి ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు ఆ మహాదశ నాదుడికి వెళ్ళి మీరు ఆ గ్రహానికి చక్కగా మీరు దీపారాధన చేయడము, లేనట్లయితే ఆ గ్రహ సంబంధించిన దానం ఇవ్వడం చేయండి. గోశాలకు రెగ్యులర్గా వెళ్తుంటే కూడా మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మ అనేటువంటి తొలగుతుంది. గోశాలకు వెళ్ళి ప్రధానంగా మీరు బెల్లం గోవులకు తినిపించడము, అదేవిధంగా ఎక్కువ అప్పులు ఉన్నటువంటి వారు గోంగూర గోవుకు తినిపించి ఓం అపర్ణాయ నమః అనేటువంటి మంత్రాన్ని గోశాలలో కనీసం ఒక 40 నిమిషాల నుండి కనుక చేస్తున్నట్లయితే త్వరగా మీ అప్పులు తీరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి. అదేవిధంగా మరింత ఎక్కువగా శనికి సంబంధించిన దోషాలు ఎక్కువగా ఉన్నాయండి, చాలా పీడన అనుభవిస్తున్నాం అనుకునేటువంటి వారు మూకుల్లో ఒక నూనె వేసి ఆ నూనెలో మీ ఫేస్ని చూసుకొని ఆ నూనెని శివాలయంలో దీపారాధన కోసమని ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు ఆ దోషం అనేటువంటి తొలగుతుంది. ఇది కూడా శనివారం చేయండి. ఖచ్చితంగా మరింత ఎక్కువ దోషాలు ఉన్నాయనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.